ఈ సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. అందులో ఒకటైన జీవలోకంలో ఉండే జీవులు ఈ భూలోకానికి రావడానికి ఎంతగానో ఆరాటపడుతూ ఉంటాయన్నది మన పురాణాలు చెప్పే మాట. ముఖ్యంగా అర్హతను బట్టి మానవ జన్మను పొందే జీవులు ఎక్కువగా భారతదేశాన్ని కోరుకుంటారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జీవులకు బాగా తెలుసు మానవ జన్మను పొందడం ఎంత కష్టమో. మరి అంత కష్టపడి సంపాదించుకున్న మానవ జన్మను ఎలా వినియోగించుకుంటే శ్రేయస్సు కలుగుతుందో కూడా వారికి తెలిసే ఉంటుంది. అందుకే వారు ఎంతో విలువైన మానవ జన్మను మంచి మార్గంలో వినియోగించుకోవడానికి అనుకూలమైన ప్రాంతం భూలోకంలో ఏది అని చూస్తే వారికి నిస్సందేహంగా కనపడేది మన కర్మభూమే. ఎందుకంటే భారతదేశంలోనే కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మి దానికి అనుగుణంగా జీవించడానికి అవకాశం ఉండడం, ముఖ్యంగా భక్తికి అత్యంత అవకాశం ఉండడం, పుణ్యకర్మలు చేసుకునే అవకాశం ఉండడం, అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ దొరికే ఆధ్యాత్మిక జ్ఞానం విలువ అక్కడున్న జీవులకు బాగా తెలిసే ఉంటుంది. అందుకే ఆ జీవులు భారతదేశాన్ని తొలి ఎంపికగా పెట్టుకుంటారు. నువ్వేమన్నా చూసొచ్చావా అంటే లేదు, కానీ కర్మ పునర్జన్మ సిద్ధాంతాల మీద పూర్తిగా నమ్మకం ఉన్న ఆలోచన పరులకు విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇంటర్మీడియట్ వరకు ఎంతో కష్టపడి చదివిన విద్యార్థి ఐఐటీస్లోనూ టాప్ మెడికల్ కాలేజెస్లోనూ సీటు కోసం ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే కష్టపడి చదివిన విద్యార్థికి తెలుసు ఐఐటీలో సీటు సాధిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని. సీటు రాలేదు అంటే సెకండ్ చాయిస్లో ఎన్ఐటీస్లో సీటు కోసం ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యం కాకపోతే దొరికిన కాలేజీలో సర్దుకుపోతాడు. అందుకే ఐఐటీస్లోనూ ఎన్ఐటీస్లోనూ కూడా సీట్లు ఖాళీగా ఉండవు. సాధారణ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్లు ఖాళీగా ఉండొచ్చు. ఇదే విధంగా జీవుడు తన కర్మఫలం బలంగా ఉంటే మొదటి ప్రాధాన్యతగా భారతదేశాన్ని ఎంచుకుంటాడు. అవకాశం దొరకనప్పుడు రెండో ప్రాధాన్యంగా సనాతన ధర్మానికి దగ్గరగా ఉండే బుద్ధిజానికి అవకాశం ఉన్న చైనా లేదా బుద్ధిజాన్ని పాటించే కొన్ని దేశాలను ఎంచుకుంటాడు. అది దొరకనప్పుడు దొరికిన దేశంతో సర్దుకుంటాడు. ఏ ఆధారంతో జీవులకు ఇండియా ఫస్ట్ చాయిస్ అని చెబుతావు అంటే ఒకసారి మన దేశ జనాభాను, మనకున్న భూమిని చూడండి. ప్రపంచ భూభాగంలో ఇండియా వాటా కేవలం 2.2%, కానీ ప్రపంచ జనాభాలో మన వాటా 17.8%. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి 100 మందిలో సుమారు 18 మంది భారతీయులు. అంటే మన దేశం మనుషులతో నిండి ఉంది. ఈ విషయం చూస్తుంటే ఎప్పుడూ విన్న దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అన్న గురజాడి వారి మాట గుర్తుకొస్తుంది. మన దేశంతో పాటు నేపాల్, బుద్ధిజానికి అవకాశం ఉన్న చైనా, బుద్ధిజం ప్రధానంగా ఉన్న మరో 7 చిన్న దేశాలను కలుపుకుంటే ఈ 10 దేశాల్లో ఉన్న జనాభా ప్రపంచ జనాభాలో 38%. కానీ భూమి వాటా మాత్రం 11.5% మాత్రమే ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఈ భూమిపై ఈ 11.5% భూమి మనుషులతోనే నిండి ఉంది. మన శాస్త్రాలు చెప్పిన విషయాలు ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న జనాభాను చూస్తే నాకు అర్థమైన విషయం మాత్రం ఈ భూమి మీదకు రావడానికి అవకాశం లభించిన జీవుడి ఫస్ట్ చాయిస్ ఇండియా, సెకండ్ చాయిస్ బుద్ధిజానికి అవకాశం ఉన్న దేశాలు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.